హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది బాక్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సైఫై థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. అంతేకాకుండా తన పక్కన హీరోయిన్ పడుకొని ఉంటుంది. సడన్ గా కాలింగ్ బెల్ ఎవరో కొడతారు. ఎవరు అని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా కిందకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే డోర్ దగ్గర ఎవరు ఉండరు, కానీ అక్కడ ఒక బాక్స్ పెట్టి ఉంటుంది. ఏంటి బాక్స్ అని చెప్పేసి హీరోయిన్ లోపల తీసుకొస్తుంది. ఆ తర్వాత హీరో తన కొడుకు అంటే హీరోయిన్ ఒక కొడుకుంటాడు అనమాట. వాళ్ళిద్దరు కిందకు వస్తారు. వీళ్ళ ముగ్గురు కలిసి కాఫీ తాగేటప్పుడు ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంకో బాక్స్ ఉంటుంది. దాని లోపల ఒక బటన్ ఉంటుంది. కాకపోతే దానికి లాక్ వేసి ఉంటుంది. ఆ బాక్స్ లో ఒక ఎన్వలప్ ఉంటుంది అనమాట. సాయంత్రం 5 గంటలకి స్టీవర్డ్ అని అతను ఫోన్ చేస్తాడని చెప్పేసి అందులో ఉంటుంది. హీరోయిన్ కి అర్థం కాదనమాట. సరే అని చెప్పేసి అందరూ రెడీ అయిపోయి ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతారు. బేసికల్ గా హీరో నాసాలో పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్లాస్ లో పాఠాలు చెప్తున్నప్పుడు ఆ క్లాస్ లో చార్లెస్ అని ఉంటాడు అనమాట. వాడు కొంచెం తేడాగాడు. వాడు ఏమంటాడంటే హీరోయిన్ ని మీరు ఎందుకండి కుంటుకుంటూ నడుస్తున్నారని చెప్పేసి హీరోయిన్ ని క్వశ్చన్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా నా కాలు బాగాలేదని చెప్పేసి సాక్స్ తీసి చూపిస్తుంది. తనకేంటంటే 5 వేళ్లలో కేవలం 4 వేళ్లు మాత్రమే ఉంటాయి. చిన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ వల్ల కోల్పోయింది అనమాట. దాంతో అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ని ప్రిన్సిపల్ పిలుస్తాడు. ఏంటని చెప్పేసి హీరోయిన్ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్తే ఏమంటాడంటే చూడమ్మా, నీ పిల్లాడి స్కూల్లో చదువుకుంటున్నాడు కదా, ఇక మీదట మీ పిల్లాడికి కూడా స్కూల్ ఫీజు కట్టాలి. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ప్రిన్సిపల్ కి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా సర్లే మనకి ఎందుకని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు నాసాలో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే తన భార్యకి ఫుడ్ సరిగా పడదు కదా 4 వేలు లేకపోవడం వల్ల, దానికోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ లెగ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో దగ్గరికి హీరోలా బాస్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత తనకు ఒక లెటర్ ఇస్తాడు. బేసికల్ గా లెటర్ ఎందుకు వచ్చిందంటే హీరో ఏంటంటే ఆస్ట్రోనాట్ గా వెళ్ళాలని చెప్పేసి చాలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తాడు. వాటన్నిటిలో పాస్ అవుతాడు. ఇంకా లాస్ట్ గా సైకలాజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. దాని రిపోర్టు అది సక్సెస్ అయితే హీరో ఏంటంటే ఆస్ట్రోనాట్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో హీరో ఫెయిల్ అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంట్లో కూర్చున్నప్పుడు సడన్ గా బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, స్టీవర్డ్ అనమాట. బేసికల్ గా అందులో ఫోన్ మాట్లాడతారని ఉంది. కాకపోతే ఆయన డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన హీరోయిన్ కి బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా చేసేటప్పుడు ఆ బాక్స్ తాళం కూడా తీసి ఈ బటన్ కనుక మీ ఇంట్లో మీ ఆయన కానీ నువ్వు కానీ ప్రెస్ చేస్తే మీకు $1 million వస్తాయి. కాకపోతే వేరే చోట ఎవరో ఒకళ్ళు చనిపోతారు. మీకు ఓకే అనుకుంటే బటన్ ప్రెస్ చేయండి, లేకపోతే వద్దు. అది కూడా కేవలం మీకు 24 గంటల టైం మాత్రమే ఉంది. సరే నేను వెళ్తానని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెళ్ళిపోతేప్పుడు ఆయన ఏం చేస్తారంటే హీరోయిన్ కి ఒక $100 ఇస్తాడు. ఇది తీసుకో, బట్ ఈ విషయం నీ భర్త నీ మధ్యలో ఉండాలి తప్ప వేరే వాళ్ళకి తెలియకూడదని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ హీరోయిన్ మాత్రం ఆగండి, నాకు చాలా డౌట్లు ఉన్నాయన్నా సరే ఆయన ఆకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొంత సమయానికి హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత తన ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన సంగతి చెప్తాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టమంటున్నారు ఇక్కడ నుంచి అని చెప్పడంతో సర్లే అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఆ బాక్స్ గురించి చెప్తుంది అనమాట. ఇలా ప్రెస్ చేస్తే మనకి $1 million వస్తాయంట. కాకపోతే వేరే చోట ఎవరో చనిపోతారంట అని చెప్పడంతో హీరో మాత్రం అస్సలు నమ్మడు. ఇదంతా పక్కన పెట్టి కానీ మన ఇద్దరికి సినిమా టైం అవుతున్నారా అని చెప్పేసి హీరోయిన్ ని బయలుదేరమంటాడు. అదే సమయంలో ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి ఒక బేబీ సిట్టర్ ని పెట్టి హీరో తన భార్యను తీసుకుని సినిమాకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ ఆ బటన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బటన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోకి చిరాకు వచ్చేసి సినిమాను కూడా ఎంజాయ్ చేయట్లే అని చెప్పేసి తనని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత పడుకునేటప్పుడు కూడా హీరోయిన్ ఏమంటుందంటే రేపు సాయంత్రం వరకు మనకు టైం ఉంది, రేపు సాయంత్రం ఆయన వస్తాడు, ఏదో ఒకటి ఆలోచించని చెప్పేసి హీరోయిన్ పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే జెఫ్రీ అని ఒక అతను చూపిస్తారు. అతను ఎవరో కాదు, హీరో నాసాలో పనిచేస్తున్నాడు కదా తనతో పాటు పనిచేసే ఒక కొలీగ్ అనమాట. తనకి తన భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఇలా సూపర్ మార్కెట్ కి వచ్చాను, నా పక్కన ఒక అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, నాకు భయంగా ఉందని చెప్పడంతో ఈ జెఫ్రీ ఏమంటాడంటే నువ్వు అర్జెంట్ ఇంటికి వెళ్ళి తలుపేసుకో, ఎవరు తలుపు కొట్టినా తీయమాక అని చెప్పడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. మరో పక్క ఈ ఫోన్ మాట్లాడుతున్న జెఫ్రీని ఎవరో దూరం నుంచి కెమెరాలో వాచ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఏమో బటన్ ప్రెస్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరో ఏమో ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే మనకి చాలా అప్పులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాం అని చెప్పేసి ఆ బటన్ ని ప్రెస్ చేస్తుంది. హీరో ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ స్టేషన్ కు ఫోన్ వస్తుంది అనమాట. మా ఇంటి పక్కన గన్ను పేలిన శబ్దం వచ్చింది, అర్జెంట్ గా రండి అని చెప్పడంతో పోలీసులు హడావుడిగా వెళ్తారు. వెళ్లి చూస్తే నిజంగానే ఇంట్లో ఒక ఆవిడని గన్నుతో కాల్చి చంపేసి ఉంటారు. ఆవిడ ఎవరో కాదు, ఇందాక ఫోన్ మాట్లాడు కదా జెఫ్రీ వాళ్ళ భార్య అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎవరో ఒకరు చనిపోతారనేది నిజం. చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, స్టీవర్డ్ అనమాట.
తానేంటంటే $1 million డబ్బులున్న సూట్ కేసు వాళ్ళకి ఇచ్చేసి ఆ బాక్స్ ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. హీరో అడుగుతాడు అనమాట, నువ్వు ఆగు, ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయినా సరే ఆయన ఏమి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరో ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. ఆయన ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అనమాట. తాను ఒక కేసు డీల్ చేస్తూ ఉంటాడు. ఆ కేసు ఎవరిదో కాదు, జెఫ్రీ వాళ్ళ వైఫ్ అనమాట. తాను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే జెఫ్రీ వాళ్ళ భార్యని కాల్చింది ఎవరో కాదు, ఈ జెఫ్రీనే తానే గన్నుతో కాల్చి అక్కడ నుంచి తాను పారిపోయాడని చెప్పేసి పోలీసులకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది గెస్ట్లు వస్తారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్ ఉన్నాడు కదా చార్లీ అనేవాడు, వాడు కూడా అక్కడికి వస్తాడు. ఆ తర్వాత అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. అందులో హీరో గెలుస్తాడు. తనకు ఒక గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ బాక్స్ ఎలా ఉంటుందంటే స్టీవర్డ్ ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు కదా వీళ్ళకి, బటన్ ప్రెస్ చేసే బాక్స్ అచ్చు అలాగే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో స్టీవర్డ్ కనిపిస్తాడు. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత అందరు పార్టీలో బాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడ చార్లీస్ కనిపిస్తాడు. ఈడేవుడండి ఈ పిల్లాడు నన్ను చూస్తున్నాడని చెప్పి అడిగితే పక్కనున్న ఆవిడ ఏమంటుందంటే, వీడు నీకు తెలీదా, నీ భార్య పనిచేసే స్కూల్లో ఒక స్టూడెంట్, అంతేకాకుండా నీ భార్యను కూడా ఎక్కిరించాడంట, నీ భార్య కాలు సరిగా లేదని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ మామయ్య వస్తాడనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న. తాను దగ్గరకు వచ్చేసరికి తానేం చేస్తాడంటే ఒక కారు నెంబర్ ఇచ్చి, ఈ కారు ఎవరిదో కొంచెం కనిపెట్టండి, మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఆ ఫంక్షన్ లో ఎవరికి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంటే తుడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి తన ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, స్టీవర్డ్ అనమాట. తాను హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడమ్మా, మీ ఆయన కారు నెంబర్ పోలీసులకి ఇచ్చి ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఈ విషయం నాకు తెలిసింది. మీరు నా గురించి ఎక్కడ ఎంక్వైరీ చేసినా నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా నా మనుషులు చాలా మంది ఉన్నారని చెప్పి అంటంతో హీరోయిన్కి భయం వేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వెళ్తుంది. బట్ వీళ్ళు చూస్తే హీరో ఏం చేస్తాడంటే ఆ చార్లెస్ గా ఉన్నాడు కదా స్టూడెంట్, వాడిని అక్కడ నుంచి బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత కోపంగా తన భార్యను కూడా తీసుకుని కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వెళ్ళిపోయేటప్పుడు ఆ చార్లెస్ గాడు రెండని చెప్పేసి సింబల్ చూపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ కారు మీద నో ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ కొడుకు నిద్రపోతూ ఉంటాడు. పాపం బేబీ సిట్టర్ కూడా బాగా లేట్ అయిపోయేసరికి ఆవిడ కూడా నిద్రపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వచ్చి నిద్ర లేపుతుంది. ఆ తర్వాత హీరో కూడా బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి ఆ బేబీ సిట్టర్ ని డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు అనమాట కారులో తీసుకొని. అలా వెళ్ళేటప్పుడు ఆ బేబీ సిట్టర్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతుంది. మీ జీవితంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు తెలుసు అని చెప్పేసి కొంచెం తిక్కలుగా మాట్లాడుతుంది. కానీ హీరో మాత్రం పట్టించుకోడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ అమ్మాయి ముక్కులోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. ఏమైంది మాట్లాడుతూ ఉంటాడు. లైట్ గా స్లో తప్పి పడిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఐడి కార్డు తీసుకొని చూస్తే అసలు హీరో వాళ్ళ ఇంటికి రావాల్సిన బేబీ సిట్టర్ వేరు, వచ్చిన అమ్మాయి వేరని చెప్పేసి తనకి అర్థం అవుతుంది. ఆ తర్వాత అమ్మాయి లేచి నా హోటల్ రూమ్ వచ్చిందని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న జనం అందరూ కొంచెం విచిత్రంగా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఒక రూమ్ క్రాస్ చేసి వెళ్తుంది అనమాట. అక్కడ హీరో వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం ఉంటాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ హోటల్ బయట ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్ ని అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి జరిగింది మొత్తం చెప్తాడు. మన ఇంటికి రావాల్సిన బేబీ సిట్టర్ వేరు, వచ్చింది వేరు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. స్టీవర్డ్ చెప్పాడు కదా నాకు ఎక్కడ పట్టినా నా వాళ్ళు ఉన్నారు, మీరు ఏం చేసినా నాకు తెలిసిందని చెప్పేసి, ఒకవేళ అతని మనిషి ఇక్కడికి వచ్చిందేమో అని చెప్పేసి హీరోయిన్ డౌట్ పడుతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఆ పెళ్లిలో గిఫ్ట్ వచ్చింది కదా ఫోటో, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూశానని చెప్పేసి హీరోకి డౌట్ కొడుతుంది. ఎందుకంటే స్టీవర్డ్ అని చెప్పేసి క్లియర్ గా కనిపించదు, ఎందుకంటే కొంచెం డల్ గా ఉంటుంది అనమాట ఫోటో. ఆ ఫోటో సడన్ గా గుర్తుకొచ్చి తన బేస్మెంట్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అంతరిక్షంలోకి వెళ్ళాలని చెప్పేసి ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ ఫోటోస్ దిగుతారు. అందులో ఇతని ఫోటో ఉంటుంది. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, స్టీవర్డ్ అనమాట. మీ ఆయన ఫోటో పట్టుకొని పనికి మన ప్రయోగాలని చేస్తున్నాడు, రకరకాల ఎంక్వైరీలు చేస్తున్నాడు, మీ ఆయన ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు, దయచేసి వాటన్నిటిని ఆపేమనండి అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే మీతో కొంచెం మాట్లాడాలని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ ఇంటి బయట ఉండి స్టీవర్డ్ మనసులో హీరోయిన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు అసలు స్టీవర్డ్ ఎక్కడ ఉన్నాడో చూపిస్తారనమాట. నాసాలోని ఎవరికి తెలియని ఒక హిడెన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ నుంచొని తను అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మరోవైపు నాసా హెడ్ ఆఫీస్ లో ఒక మీటింగ్ చూపిస్తారు. అక్కడున్న నాసా హెడ్ తో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. ఆయన చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అడుగుతున్నాడు, అంతేకాకుండా ఒక ల్యాండ్ కూడా అడుగుతున్నాడు. బట్ ఎందుకు అడుగుతున్నాడు ఎవరికి తెలియట్లేదు అని చెప్పేసి ఈ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు నాసా చీఫ్ తో మాట్లాడుతూ ఉంటారు. బేసికల్ గా నేషనల్ సెక్యూరిటీ వాళ్ళకి ఈ స్టీవర్డ్ ఉన్నాడు కదా ఆయన హెడ్ అనమాట. ఆయన కింద ఈ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ మామని అడుగుతాడు, ఈ కార్ నెంబర్ ఇచ్చాను కదా ఎవరిదో కనుక్కోను అని చెప్పి అంటంతో ఆయన ఏమంటాడంటే ఆ కారు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీది, సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డీటెయిల్స్ మనం పట్టలేమని చెప్పేసి అంటంతో
హీరో కూడా ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో జెఫ్రీ వాళ్ళ వైఫ్ చనిపోయింది కదా, ఆవిడకి సంబంధించిన ఫొటోస్ అక్కడ ఉంటాయి. ఏంటి అని చెప్పి అడిగితే మీ జెఫ్రీ గారు వాళ్ళ వైఫ్ ని చంపి పారిపోయాడని చెప్పి అనడంతో కరెక్ట్ గా దాని మీద టైం కూడా వేసి ఉంటుంది అనమాట. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఏ టైంలో హీరోయిన్ బటన్ ప్రెస్ చేసిందో ఎగ్జాక్ట్లీ అదే టైం కి ఆవిడ చనిపోయి ఉంటుంది. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి ఒకసారి నేను ఆవిడ చనిపోయిన ప్లేస్ చూడొచ్చా అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ మామ కూడా సరే రా అని చెప్పేసి తీసుకెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం చెక్ చేస్తుంటాడు అనమాట చుట్టూ. అక్కడ ఈ స్టీవర్డ్ ఆయన ఫోటో ఉంటుంది. అంతేకాకుండా ఒక లైబ్రరీ అడ్రస్, ఒక బుక్ నెంబర్ ని ఫోటో తీసి అక్కడ పెట్టుంటుంది అనమాట. దాన్ని హీరో ఎవరికి తెలియకుండా అక్కడ నుంచి తీసుకొస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో తెలియని ఒక ఆవిడ వచ్చేసి హీరోయిన్ తో ఏదో మాట్లాడుతుంది. చివరిగా ఆవిడ ఏమంటుందంటే నాసా వాళ్ళు కూడా అతనికి పర్మిషన్ ఇచ్చారు, ఇక మీదట అతని చేతిలో ప్రపంచం ఉందని చెప్పేసి ఒక స్లిప్ ఇచ్చేసి పలానా లైబ్రరీకి వెళ్ళు అతను మీట్ అని చెప్పడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయానికి ఆవిడకి కూడా ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది, కింద పడిపోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆవిడ ఇచ్చిన లైబ్రరీకి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఒక నాసా సెంటర్ ఉంటుంది, అంతరిక్ష ప్రయోగాలు జరిగే ప్లేస్ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా ప్రయోగం జరిగేటప్పుడు అక్కడ ఒక పిడుగు పడుతుంది, దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది అనమాట. ఆ వీడియోలన్నీ అక్కడ ఉంటాయి. అది చూసేటప్పుడు అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి హీరోయిన్ ని సపరేట్ గా చోటకి తీసుకెళ్తారు. అక్కడికి ఆ స్టీవర్డ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత చూడు అప్పుడు పిడుగు పడింది కదా, ఆ పిడుగులో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను, కాకపోతే ఆ పిడుగు వల్ల పైన ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను వాళ్ళతో ఉన్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ని చూసి ఆశ్చర్యపోతుంది, పైన ఉన్న వాళ్ళు ఎవరబ్బా అని చెప్పేసి. ఆ సమయంలో ఆ స్టీవర్డ్ ఏమంటాడంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను చూసావు కదా, నా మొహం చూసి నువ్వు బాగా నవ్వుకున్నావు కదా అని చెప్పి అనడంతో అలాంటిది ఏం లేదండి, మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా మీ మీద ఇష్టం మొదలైంది. ఎందుకంటే నాకు కూడా సరిగా నడవటం రాదు, నన్ను చూసి అందరు ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు, కానీ నేను పెద్ద బాధపడేదాన్ని కాదు, ఎందుకంటే ఇవే మనకు అందం అని చెప్పడంతో ఆయనకు కూడా హీరోయిన్ బాగా నచ్చేస్తుంది. దాంతో ఆయన ఏమంటాడంటే సరే నా చేపట్టుకో అని చెప్పేసి హీరోయిన్ చేపట్టుకుంటాడు. హీరోయిన్ కూడా పట్టుకుంటుంది. దాంతో ఆవిడ స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ లైబ్రరీ అడ్రస్ తెలిసింది కదా, డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడు. ఆ బుక్ నెంబర్ కూడా తెలిసింది కదా, ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఆర్టికల్ పేపర్ కట్ చేసి ఉంటుంది అనమాట. నాసాలో పనిచేసే సైంటిస్టుల మీద పిడుగుపడిందని చెప్పేసి రాసి ఉంటుంది. అది చూసి హీరో ఆశ్చర్యపోయి సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తున్నప్పుడు సడన్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరో వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక లేడీ వస్తుంది అనమాట. ఆవిడ ఎవరో కాదు, స్టీవర్డ్ వాళ్ళ భార్య. తానే ఉంటుందంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆయన కింద పనిచేసే వాళ్ళు, కానీ మీరు వేరే వాళ్ళు వచ్చారు కదా, కాబట్టి మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది, నేను 3 ఫార్మ్స్ చూపిస్తాను, సో వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మీరు బయటికి వెళ్తారు, లేకపోతే మీరు మాయమైపోతారని చెప్పి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు అనమాట. 3 వాటర్ ట్యాంక్ లాగా బయట ఉంటాయి అనమాట 3. సో వాటిలో ఏం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు సడన్ గా హీరోకి చార్లెస్ గుర్తొస్తాడు. మనోడు కారులో వచ్చేటప్పుడు 2 అని చూపించాడు కదా, దాంతో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సడన్ గా తను లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అంతా వైట్ గా ఉంటుంది. చీర చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ పడుకున్న బెడ్ పైన ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కూడా మెలకు వచ్చి లోపల ఉన్న హీరోని టచ్ చేస్తే ఆ నీళ్ళన్ని కింద పడిపోయి హీరో కూడా కింద పడిపోతాడు. బట్ వాళ్ళిద్దరికి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం మేము అని చెప్పేసి. ఇంకా చేసేదే ఉందిలే అని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు నాసా ఆఫీసర్ ఒక అతను, అంతేకాకుండా నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ ఒక అతను ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నాసా ఆఫీసర్ ఏమంటాడంటే చూడు నాసాలో పనిచేసే వాళ్ళందరి మీద ఒక రోజు పిడుగుపడింది, దాంతో ఆ స్టీవర్డ్ అని అతను కూడా చనిపోయాడు, అందుకని అతను మాచులకు తీసుకెళ్లాం, కాకపోతే ఆ రోజు సాయంత్రం ఏమైంది ఏమో కానీ ఆయన బతికి తిరిగి వచ్చాడు. అంతేకాకుండా వచ్చిన తర్వాత ఆయనకి ఏలియన్స్ తో కనెక్షన్స్ కూడా ఏర్పడ్డాయి, దానివల్ల అతనికి ప్రపంచంలో ఎవరు ఏం చేసినా తెలుస్తుంది. ఆ తర్వాత మేము అతన్ని మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఇదంతా ఆ స్టీవర్డ్ అని అతను వింటూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత నాసా హెడ్ ఆఫీసర్ స్టీవర్డ్ ని మీట్ అవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనతో ఈ నాసా ఆఫీసర్ ఏమంటాడంటే చూడండి ఒక బాక్స్ పట్టుకుని మనుషులందరూ ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడంతో చూడు మనుషులు ఉండేదే బాక్స్ లాంటి ఇంట్లో, మనుషుల మనసులు కూడా బాక్స్ లాగా ఉంటాయి, ఓపెన్ అయితే బయటికి వెళ్ళిపోతాయి, లేకపోతే లోపల ఉంటాయి. మనుషులందరూ నేను చెక్ చేస్తాను, అది కూడా డబ్బు ఆశ చూపించి, డబ్బు ఆశతో ఎవరైనా చంపుతారా చంపరా అని చెప్పేసి నేను చూస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ భూమి మీద కేవలం మంచి వాళ్ళు మాత్రం ఉండాలని చెప్పేసి ఆ నాసా ఆఫీసర్ తో మాట్లాడి ఆ తర్వాత తన దగ్గర పనిచేసే చాలా మందిని తీసుకెళ్లి ఒక సీక్రెట్ నాసా బిల్డింగ్ లోకి పంపిస్తూ ఉంటాడు. అదే ఈ సినిమా స్టార్టింగ్ లో అడిగాడు కదా నాకు బిల్డింగ్ కావాలని చెప్పేసి, ఆ బిల్డింగ్ లోకి స్టీవర్డ్ అందరినీ పంపిస్తూ ఉంటాడు అనమాట. అక్కడే ఈ బేబీ సిట్టర్ కూడా ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్ గా బయట ఎవరో హీరోని ఫాలో చేసుకుంటూ వస్తాడు అనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తే సడన్ గా హీరో దగ్గరికి జెఫ్రీ వచ్చి తనకి గన్ను పెట్టి నా బండి ఎక్కని చెప్పంటాడు. దాంతో హీరో కూడా బండి ఎక్కుతాడు. అలా వెళ్తూ ఉంటారు అనమాట. అలా వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ అబ్బాయి కూడా బయటకు వస్తాడు. తనని వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తాడు. అలా వెళ్ళేటప్పుడు జెఫ్రీ హీరోకి మొత్తం చెప్తాడు. బేసికల్ గా నాసాలో పనిచేసే వాళ్ళ మీద ఒక రోజు పిడుగుపడింది, అందులో స్టీవర్డ్ కూడా ఉన్నాడు, ఆయన చనిపోయారు అనుకున్నారు, కానీ ఆయన మళ్ళీ బతికొచ్చాడు, ఆయన
బతకడానికి కారణం ఏలియన్స్ చేతిలో చాలా మంది స్టీవర్డ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆయన కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంటికి బటన్స్ పంపిస్తాడు. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి. కాకపోతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కుటుంబం కిడ్నాప్ గురవుతుంది. అప్పుడు ఒక ఆప్షన్ ఇస్తారు. అదేంటంటే నువ్వు నీ భార్యను చంపుతావా, లేకపోతే నీ కూతురుని పోగొట్టుకుంటావా, లేకపోతే నీ కూతురుని పోగొట్టుకొని నీ భార్యను ఉంచుకుంటావా అని చెప్పి అడుగుతారు. బేసికల్ గా నేను భార్యను చంపేసి నా కూతుర్ని కాపాడుకున్నాను, అందుకనే తప్పించుకొని తిరుగుతున్నాను, కాబట్టి నీకు కూడా ఇది జరుగుతుంది. నీ పిల్లాన్ని కిడ్నాప్ చేస్తారు, తీసుకెళ్లి ఒక స్విమ్మింగ్ పూల్ లో ముంచేస్తారు. ఆ తర్వాత నీ భార్యను చంపమంటారు. నీకు కూడా టైం దగ్గర పడిందని చెప్తున్నప్పుడు హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి ఎంత జరుగుతుందా అని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో కారుకి ఎదురుగా క్రిస్మస్ తాత డ్రెస్ చేసుకుని ఒక అతను ఉంటాడు అనమాట. అతన్ని చూసే లోపే వీళ్ళని ఇంకొక క్రేన్ వచ్చేసి గుద్దేస్తుంది. దాంట్లో జెఫ్రీ చనిపోతాడు. హీరో మాత్రం బతికి బయటపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి నాసాలో పనిచేసే హెడ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఇక మీద జరగబోయేదంతా నీ చేతుల్లో ఉంది, నీ నిర్ణయం మీద నడుస్తుందని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ స్టీవర్డ్ ఉంటాడు అనమాట. తానేమంటాడంటే ఇప్పుడు మీ అబ్బాయి బాత్రూమ్ లో ఉన్నాడు, అంతేకాకుండా కళ్ళు కనిపించవు, మాట రాదు, ఇంకా ముఖ్యంగా $1 million డబ్బులు ఉన్నాయి. వీటితో మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నీ భార్యను చంపావనుకో నీ పిల్లాడికి నోట్లోంచి మాట కళ్ళు వస్తాయి, ఆ తర్వాత డబ్బులు కూడా వస్తాయి అని చెప్పడంతో వీళ్ళకి ఏం అర్థం కాదు. అదే సమయంలో అక్కడ ఉన్న గన్ను తీసుకొని హీరో ఏం చేస్తాడంటే ఆ స్టీవర్డ్ ని కాల్చబోతాడు అనమాట. కానీ ఆయన ఏమంటాడంటే నువ్వు నన్ను కాల్చి చంపేసావనుకో ఆ ఏలియన్స్ అలాంటి వాడిని ఇంకొకరిని పెట్టుకుంటాయి, అంతే తప్ప మన జీవితంలో మార్పు ఉండదని చెప్పంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ముందు పిల్లాన్ని చూద్దాం అని చెప్పంటంతో వెళ్ళి చూస్తారు. చూస్తే బాత్రూమ్ లో ఉన్న హీరో కొడుకి కళ్ళు కనిపించగా నోట్లోంచి మాట రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే దీని అంతటికి కారణం నేనేనండి, మీరు వద్దన్నా కూడా ఆ బటన్ నేనే ప్రెస్ చేశాను, దయచేసి నన్ను చంపేయండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. హీరో మాత్రం ఏం చేయలేకపోతాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం నన్ను చంపేయండి అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కాలుస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే సమయానికి వేరే చోట ఎవరో బటన్ ప్రెస్ చేస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఒక లూప్ అనమాట. ఒకళ్ళు ప్రెస్ చేయడం ఇంకొకళ్ళు చనిపోవడం కరెక్ట్ గా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు హీరోని పోలీసులు అరెస్ట్ చేసి తనను తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే తన భార్యని కాల్చి చంపాడు కదా. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ బాస్ వచ్చేసి నువ్వేం కంగారు పడకో, మీ పిల్లని నేను చూసుకుంటాను, ఎందుకంటే తనకి $1 million వచ్చాయి కదా, అది మనోడు కరెక్ట్ గా ఖర్చు పెడతానని చెప్పేసి అంటున్నప్పుడు హీరో తన కొడుకు వైపు చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ స్టీవర్డ్ మాత్రం వేరే బాక్స్ తీసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఏలియన్స్ మనుషుల్ని ఆపరేట్ చేస్తే ఎలా ఉంటాయి, అంతేకాకుండా డబ్బు ఆశ చూపించి వాళ్ళ అవసరాల కోసం ఎటువంటి తప్పైన చేసే మనుషులతో ఫుట్బాల్ ఆడుకుంటే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.